జగన్ హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదన్నటువంటిది అబద్ధమని తేలింది. పరిమళనత్వాన్ని ఎవరైతే అంబానీకి క్లోజు, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఆ పరిమళనత్వాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి 2022-25 మధ్యలో జరుగుతున్నటువంటి వాటి గురించి ఒక ప్రశ్న వేస్తే కొత్తగా కంపెనీలు ఏమైనా వచ్చినాయా లేదా అని చెప్పి అడిగితే 2022 నుంచి ఇప్పటి వరకు కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల వివరాలను అడిగితే 9,843 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలియదు. 9,843 కంపెనీలు రిజిస్టర్ అయినట్టు అధికారికంగా కేంద్రం చెప్పినటువంటి సమాధానం. అంటే అన్ని సంస్థలు వచ్చినట్టు. కానీ ప్రజలకి నిజం తెలిసిందంటే అబద్ధం 6 రూళ్ళు చుట్టొచ్చింది, నిజం మాత్రం 4 అడుగులే వేసింది. కసా కసా పొడి చేయమని చెప్పు. అలా ఎలా పొడి చేశారు సార్? వెన్నపోత తెలిసిన వారికి కత్తిపోత తెలీదా ఏంటి? దేవుడా.